మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా మనం 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశులకు జూలై మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిథున రాశిలో రాశ్యాధిపతి బుధుడే రాశిలో ఉన్నాడు. ద్వితీయంలో ఒక ఉచ్చగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు. అదేవిధంగా మీకు వ్యయ స్థానంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహువు, రాశి రెండవ ఇంట్లో మీదుగా మీకు రవిగ్రహము, మూడవ ఇంట్లో కేతువు, శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే కాస్త నిద్ర తక్కువ ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల, కుజుడు ఆవేశానికి కారకుడు కాబట్టి మీకు నిద్రాభంగం ఉంటుంది. అది కాస్త చూసుకోవాలి. ఎక్కువగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుని పడుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీకు రాశిలో బుధుడు ఉండడం బాగా ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. చక్కటి షార్ట్ కట్ మీకు బాగా తోడ్పడతాయి. బుద్ధి చురుకుదనము, చాకచక్యంగా మీకు ఆలోచించగలుగుతారు. ద్వితీయంలో గురువు మీకు గోచారీత్యా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆర్థికంగా ఇప్పుడున్న దానికన్నా మరింత ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు మీకు పడుతున్నాయి. అదేవిధంగా మీకు రవిగ్రహం జన్మలో ఉన్నప్పుడు ఉష్ణ సంబంధ శరీరము వేడి చేయడం ద్వారా మీకు ఏదన్నా ఆ శారీరక అస్వస్థత చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి వేడి చేసే వస్తువులు, మసాలా ఫుడ్ లాంటివి తినకపోవడం మంచిది. ద్వితీయంలోకి రవి వస్తాడు. రవి వచ్చినప్పుడు గురువుతో కలుస్తాడు. ఇది శివరాజ యోగం అంటారు. రవి గురువులు కలిస్తే గ్రహంతో కలిసినటువంటి రవిగ్రహము తృతీయాధిపతి, అదేవిధంగా మీకు సప్తమాధిపతి, దశమాధిపతి కలుస్తున్నారు. కాబట్టి వృత్తిపరంగా మంచి స్థాయికి వెళ్తారు. శివాలయానికి శివారాధన, ఏదైనా శివుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ మంత్రము లేదా ఏదైనా పంచాక్షరి మంత్రం చదువుకోవడం మరింత అనుకూలమవుతుంది. తృతీయంలో కేతువు, మూడో ఇంటి కేతువు పాపగ్రహం మంచిదే. చేస్తున్న ప్రయత్నాల్లో కాస్త ఆటంకాలు కలుగుతూ మీకు విజయాలు కలుగుతూ ఉంటాయి. శుక్రుడు మీకు పంచమాధిపతి, తృతీయంలో పంచమ స్థానానికి లాభంలో ఉండడం వల్ల మీకు మీ ప్రయత్నాలు మాత్రం అనుకున్నట్టు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. తండ్రి లేని వారికి బాగుంటుంది. అంటే భాగ్యస్థానం అంటే తండ్రి స్థానము, పితృస్థానము. తండ్రి ఉన్న వాళ్ళకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తండ్రికి నవత, ఏదైనా ఆలస్యము, ఎవరితోనో తండ్రి మోసపోవడానికి అవకాశం ఉంటుంది. రాహుదశ జరిగిపోయిన వాళ్ళకు పెద్దగా దోషం ఉండదు. రాహుదశ జరగని వాళ్ళకు కాస్త దోషంగా ఉంటుంది. 9వ స్థానం అంటే పితృస్థానం కాబట్టి. ఇక 10వ ఇంట్లో శనేశ్వరుని ద్వితీయం నుంచి గురువు చూస్తున్నాడు కాబట్టి మీరు చేసే వృత్తిలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. అష్టమాధిపతి దశమలో ఉండడం వల్ల మీకు అంటే కర్మలు, అశుభ కర్మ అంటే ఏదైనా సూతకం లాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అష్టమం అంటే ఆయుష్ స్థానము, శని ఆయుష్కారకుడు, మరణస్థానము, కర్మస్థానంలో జలస్థానంలో ఉండడం వల్ల సూతకం అంటే నీళ్లు చల్లుకోవడం, ఒక కర్మ చేసి నీళ్లు చల్లుకోవడం అనేటువంటివి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీ బంధువులు ఎవరైనా మీకు మీ సర్నేమ్ వాళ్ళు కాలం చేయవచ్చు అని చెప్పవచ్చు, దానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీకు మిథున రాశికి రాశ్యాధిపతి రాశిలో ఉండడం విశేష శుభఫలదాయకం. బుధుడు ఉచ్చస్థితి పట్టడం, చతుర్థాధిపతి రాశిలో ఉండడం వాహన యోగం, విద్యాయోగం. ఇది మరి విద్యా ప్రారంభ మాసమే అనవచ్చు చెప్పు. జూన్, జూలై మాసాలంతా కూడా చదువు, స్కూల్లో చేరడము, కాలేజెస్లో చేరడము లాంటివి జరుగుతాయి. కాబట్టి తెలివిగా మంచి స్కూల్లో చేరడము, మంచి హాస్టల్ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ దొరకడము, అదేవిధంగా వృత్తిరీత్యా, విద్యారీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా కూడా బాగుంటుంది. ఎందుకంటే వ్యాపారం కూడా బుధుడే కారకుడు కాబట్టి మీరు ఈ మాసం ఫలితాలను ఇప్పుడు మీరు చక్కగా ప్రతి గ్రహాన్ని వివరించి చెప్పడం జరిగింది. గ్రీన్ కలర్ కలిసి వస్తుంది, మెరుస్తున్న వైట్ కలర్ కలిసి వస్తుంది, అదేవిధంగా మీకు మెరూన్ కలర్ కలిసి వస్తుంది. 5, 6, 4, 5, 6 మీకు బాగా కలిసి వస్తాయి. చక్కగా ఈ ఫలితాలు మీరు చక్కగా 1-2 సార్లు చూసి మరిన్ని శుభ ఫలితాలు పొందుతాను ఆశిస్తున్నాను. ఇక్కడ చెప్పిన పరిహారాలు కూడా 1-2 సార్లు గమనించి చేసుకుంటారని ఆశిస్తున్నాను. శుభం.